విదురుడు మహాభారతంలో మనకు వినిపించే ముఖ్యమైన పాత్రలలో ఈ పాత్ర కూడా ఒకటి. ఈ విదురుడు యమధర్మరాజు అవతారం అని ఎంతమందికి తెలుసు? అవును, విదురుడు సాక్షాత్తుగా యమధర్మరాజు అవతారం. అదేంటి పాండవుల్లో ధర్మరాజు యముడి అవతారం అని అనుకుంటారేమో. ధర్మరాజు యముడి అంశ మాత్రమే, కానీ పూర్తి యమధర్మరాజు అవతారం విదురుడిది. ఒకానొక సమయంలో మాండవ్య మహర్షి యముడికి శాపం ఇస్తాడు, భూమి మీద బతకమని చెప్పి. ఆ శాపం కారణంగా మహాభారత సమయంలో విదురుడి అవతారంలో యముడు వచ్చి బతుకుతాడు. అయితే యముడు విదురుడి రూపంలో ఉన్నప్పుడు యమలోకాన్ని పాలించిందెవరు? సూర్యుడు తన నుంచి మరో రూపాన్ని తీసి విదురుడు శరీరాన్ని చాలించి యమలోకానికి తిరిగి యమరాజుగా వెళ్లేదాకా ఆ యమలోకాన్ని సూర్యుడు పాలిస్తాడు. మరి ఈ విదురుడి కథ ఏంటి? మాండవ్య మహర్షి యముడికి శాపం ఎందుకు ఇచ్చాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, లైక్ చేయాలి, ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ కూడా చేయాలి. స్వామియే శరణమయ్యప్ప.